నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అకాల వర్షం రైతన్న ఆవేదన ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ విరుచుకుపడిన అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచేసింది. నిన్న కురిసిన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలపాలవడంతో రైతాంగం కన్నీరు మున్నీరవుతుంది. ఈ నేపథ్యంలో నష్టపోయిన పంట పొలాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన కురవడంతో మొక్కజొన్న, జొన్న, శనగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తానూరు మండలంలోని ఎల్వత్ బోల్సా గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ గ్రామాల్లో పర్యటించి నేల కొరిగిన మొక్కజొన్న, కంకులను, దెబ్బతిన్న శనగ చేలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నమస్తే అన్న, నాది బోల్సా గ్రామం, తానూరు మండల్, నిర్మల్ డిస్టిక్. సార్ ఏం పేరు బాబు, నీ పేరేంటి? నా పేరు షేక్ అహ్మద్. 5 ఎకరాల శనగేసింది సార్. ఇగో సౌకర్య దగ్గరికి తీసుకొచ్చి సార్ మొత్తం ఇగో శనగ గాల్పుకు వర్షంకి మొత్తం ఇది మొత్తం దింగానే అయిపోయింది సార్. ఇగో ఒక్క పంట లేకుండా అయిపోయింది. 5 ఎకరాల భూమి సార్, ఆడికెళ్ళి దాకా మొత్తం చేతికి వచ్చిన పంట సార్ నేలపాలైపోయింది సార్. ఎమ్మెల్యే సార్ ఆశ ఇట్లా పిక్కపోయింది మొత్తం సార్. మేము ఏం చేసి బతకాలి సార్? ఇప్పుడు మాకు ఏదైనా ప్రభుత్వం దయచేసి సాయం చేస్తే మంచిగా ఉంటుండే సార్. రైతు బంధు కూడా వేయటం లేదు. అది వేస్తే కొద్దిగా ఆశ ఉంటుండే, అది లేదు సార్. మాకు కొద్దిగా మా అక్కడ కొద్దిగా ఆలోచించాలి సార్ మీరు, ప్లీజ్ సార్. కొద్దిగా మా పేదలకు చూడండి సార్, గరీబ్ మందికి చూడండి సార్. రైతు కష్టపడేటిల్లు 3 నెలలు కష్టపడ్డ పంట నేలపాలైపోయింది సార్. సౌకర్య తడికి అప్పు తీసుకొచ్చినాం సార్. ఇది ఏం సార్? మాకు కొద్దిగా మీరు రైతు బంద్ చేసి మాకు కొద్దిగా సాయం చేయండి సార్. ఒక మా చేను చూడండి సార్. అక్కడ జొన్న మొత్తం నేలపాలైపోయింది. ఇక్కడ ఒక చెనిగే సార్, ఆడికెళ్ళి చూడండి సార్. మొత్తం ఆడికెళ్ళి దాకా రోడ్డు దగ్గర చేను ఇంత శివారం సార్. ఏం పంట వేయాలి? మొత్తం నేలపాలైపోయింది సార్. సౌకర్య భర్పై కాకుండా అయిపోయినా సార్. నేను ఇలా చూడండి సార్, ఉండి ఏం లేనట్టు అయిపోయింది పంట. చేను ఉండి లేనట్టు అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఏంది మరి ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? మాకు రైతు బంధు కావాలా సార్. రైతు బంధు వస్తే ఇదాన్ని ఇది పోతే అది ఆశ ఉంటుంది సార్. ఆ రైతు బంధు సాయం చేసి రైతు బంధు సార్. సౌకర్యాలు అప్పుడు సోయా పోయింది సార్, ఇప్పుడు శనగపోయి సార్. ఏం సార్, మేము చెట్టు గురి వేసుకునే టైం వచ్చింది సార్. చేనుకి ఒడ్డుకు చెట్టే పనికి వస్తున్నది, మాకు చేను పనికి రాకుండా పోటీ సార్. కొద్దిగా మా అక్కడ దయచేసి చూడండి సార్. ఎల్వాన్స్ గ్రామంలో నష్టపోయిన రైతుల వివరాలు: అక్కీం గంగాధర్ 7 ఎకరాలు, సచిన్ పటేల్ 8 ఎకరాలు, షేక్ మత్ 5 ఎకరాలు, 3 చెనిగే 5 ఎకరాలు, చందులాల్ 4 ఎకరాలు, మొక్కజొన్న, షేక్ ముఖ్తార్ అలీ 4 ఎకరాల శనగ పంట. కేవలం ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 70 నుంచి 80 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. బెల్తరోడ, బోంద్రెట్, బోసి వంటి వివిధ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగి సాధారణంగా ఎకరానికి 30 నుండి 40 క్వింటాల దిగుబడి రావాల్సిన మొక్కజొన్న ఈ అకాల వర్షం వల్ల కేవలం 5 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కూడా తిరిగి రాని స్థితిలో రైతులు ఉన్నారని, ఒక్కో రైతు ఎకరానికి 50,000 రూపాయల వరకు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. ముద్దూరు నియోజకవర్గంలో గాల్పు దుమాడంతో వర్షం ఏదైతే పడ్డది, దానికి నా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మొక్కజొన్న అనుకోండి, జవార్ అనుకోండి, శేన్గే అనుకోండి, ఈ పంటలు అన్నీ భారీ నష్టం జరిగిపోయింది. దాదాపు 1 ఎకరానికి 30-35 కుంటలు వచ్చే పంట 5 కుంటలకు పరిమితం అయిపోయింది. దానికోసం ప్రభుత్వంకు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా డిమాండ్ చేసి నా రైతు సోదరులకు న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న క్యాబినెట్లో జరిగిన ఏదైతే క్యాబినెట్ డిసిషన్ పిప్రీ ఎల్ఐ స్కీమ్ గురించి గత కొన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు రాత్రి క్యాబినెట్లో 77 కోట్లు మంజూరు చేసి ప్రభుత్వం పిప్రీ విలేజ్కు, అదేవిధంగా రాయ్పూర్ కాండి విలేజ్కు, ఆ రోడ్డుకున్న ఉన్న నగర్ అనుకోండి, లోకేశ్వర్ అనుకోండి, నగర్ తాండా అనుకోండి, అన్ని విలేజెస్కు
తాగునీరు దాదాపు 5,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నిన్న కేబినెట్ డిసిషన్ తీసుకున్నానికి ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఓన్లీ రాయ్పూర్ కాండీకే పరిమితం చేసి పిప్రికి న్యాయం చేయలేదు. నేను వచ్చిన తర్వాత పిప్రి, రాయ్పూర్ కాండీ, అదేవిధంగా నగరు, బాగాపూర్, లోకేశ్వర్ మండల్కు న్యాయం చేసినని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చే జూన్ లోపట్లో ఖచ్చితంగా 5,000 ఎకరాలకి సాగునీరు అందిస్తాను. రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సర్వే చేపట్టాలి. ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. ఈ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా వినిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆకాశానికి చిల్లు పడిందో ఏమో కానీ రైతు కళ్ళల్లో కన్నీరు మాత్రం ఆగడం లేదు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటని నీటి పాలవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం ఏ మేరకు భరోసా ఇస్తుందో వేచి చూడాలి. ఎమ్మెల్యే పటేల్ చెప్పినట్లుగా అధికారులు త్వరితగతిన సర్వే పూర్తి చేసి అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.